హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ రమ్మీ బ్లాగ్స్. ఇన్ని డేస్కి అంటే చాలా రోజుల తర్వాత వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇంక నుంచి బ్లాగ్స్ వస్తాయి. కానీ ఈరోజు మెయిన్ రీజన్ ఏంటంటే మీరు thumbnail చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, మా ఇంటికి ఒక గెస్ట్ రాబోతుంది. సో రాబోతున్నాడు, అది వచ్చిన తర్వాత చెప్తా. లైవ్లో మీకు డైరెక్ట్గా చూపిస్తా, నేను దాన్ని ఎలా వెల్కమ్ చెప్తాను, దాంతో మా బాండింగ్ నుంచి ఎలా మొదలవుతుందో మీకు చూపిస్తాను అనమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మా గెస్ట్ వస్తారు, కొద్దిసేపట్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటా మా ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరు అనేసి. అవును, ఈ పప్పినే మా ఇంటి గెస్ట్. కానీ ఇప్పుడైతే గెస్ట్ కాదు, ఇంక నుంచి మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నమాట. నాకు ఎంత హ్యాపీగా ఉందో మీరే చూడండి. చెప్పాలంటే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. డాగ్సే కాదు, క్యాట్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. యానిమల్స్ అన్నీ నాకు ప్రాణమే అనుకోండి. అదేంటో తెలియదు కానీ ఇలా చిన్న చిన్న జంతువులను చూస్తే నేను ఆల్మోస్ట్ చిన్నపిల్లదాన్ని అయిపోతాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం. బిఫోర్ మ్యారేజ్ నేను డాగ్స్ పెంచాను, కానీ ఇలా సొంతంగా అయితే పెంచలేదు. అందుకే మా హస్బెండ్ని అడుగుతూ ఉన్నాను అనమాట, ఒక డాగ్ తెచ్చుకుందాం, మనకు బాగుంటుంది, మన బాబుకి బాగుంటుంది అని చెప్తూనే ఉండేదాన్ని. తనకు కూడా తేవాలనిపించింది. సో అందుకే ఇద్దరం అనుకొని సడన్గా తెచ్చేసుకున్నాం. అంటే అంతగా ప్లాన్స్ ఏం లేవు, సడన్గా తెచ్చుకోవాలనిపించి తెచ్చేసుకున్నాం అనమాట. ఆ రోజు అయితే నా హ్యాపీనెస్ మాత్రం చిన్నగా లేదు, అసలు మీరే చూస్తున్నారు కదా. అబ్బా అక్క నన్ను ముట్టనిస్తలేదు. నా కళ తీరిపోయే రోజుకి నీకు ఫ్రెండ్, నీకు తమ్ముడు, దీని పేరు కూడా పెట్టినా నేను. రెండింటి లేదు బా అని చెప్పు. నేను ఎంత బాగా ఆడుకుంటాను కానీ चलो चलो किसका मैं तेरे रखा Rian, Remo, Remo, అది మన మాట ఇంటలేదు, శ్రీయాన్ మాట ఇంటుంది. ఆకలేంటి ఫ్రెండ్, మా ఇంటికి గెస్ట్. దీని పేరు రెమోన్ శ్రీయాన్. రెమోన్ అట్లా అనొద్దు రెడీ, నీ ఫ్రెండ్ అది. దీని పేరైతే రెమో.
రెమోగాడు మీకు నచ్చితే ఫైనల్గా మా ఇంటికి వచ్చిన గెస్ట్ అయితే మీరు చూసేస్తారు. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. దానికి నేను పేరు కూడా పెట్టేశాను. అదే మీకు చెప్పాను కదా, దాని పేరు వచ్చేసి రెమో. బాగుందా లేదా చెప్పండి. ఇంకొకటి వచ్చేసి నేను 2 పేర్లు అనుకున్నాను. ఒకటి జాయ్ అండ్ ఇంకోటి రెమో. ఈ రెండిట్లో నాకు రెమో నచ్చింది. జాయ్ కూడా బాగానే ఉంది. మీరు చెప్పండి, దానికి రెమో బాగుంటుందా జాయ్ బాగుంటుందా అని. సో మా రెమో గారికి వెల్కమ్ చెప్పాం కాబట్టి ఇది యూట్యూబ్లోనూ చూశాను. సో డాగ్స్కి ఇలాగ బాగా వెల్కమ్ చెప్తారు కదా, అలాగే నేను కూడా హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పాను. సో రెమో గారు ఏం చేస్తున్నాడు చూడాలనుకుంటున్నారా? నేను ప్రస్తుతానికి దానికి ఇంకా ప్రిపేర్డ్గా ఏం చేయలేదు. సో అక్కడ వేసాను, అంటే మంచిగా మోడల్కి బాగా పడుకుంటాయని జస్ట్ అక్కడ వేసాను. అది వచ్చేసి సైడ్కి పడుకుందనమాట. సో దానికంటూ ఒక ప్లేస్ అరేంజ్ చేసేస్తాను. ఇంకా అన్నీ దాన్ని సపరేట్గా బాగా పెట్టి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఎంత క్యూట్గా పడుకుందా. జర్నీ చేసి వచ్చింది కదా, అలసిపోయింది అనమాట. సో ఇది నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఇంటికి డాగ్ రావడం అంటే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడు మేము బెంగళూరులో ఉండేటప్పుడు ఒకటి పెంచాను నేను మా డాడీ మా మమ్మీ అందరికీ, మా ఇంట్లో అందరికీ డాగ్స్ అన్నా క్యాట్స్ అన్నా చాలా ఇష్టం. యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట మాకు. అయితే అక్కడ ఉన్న డాగ్ చనిపోయింది. సో నాకు తెచ్చుకోవాలి అనుకుంటూ మా హస్బెండ్కి అంతగా నచ్చదు డాగ్స్. నా కోసం తెచ్చారనమాట, నాకు మా బాబు కోసం. వాడికి కూడా ఒక తోడు ఉంటుంది. ఇంక నుంచి మంచిగా ఆడుకుంటూ క్లోజ్ అయిపోతారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. అందుకే ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే దాంతో నేను టైం స్పెండ్ చేయాలి కదా. సో అది జస్ట్ తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ దాంతో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఓకే, చాలా రోజుల తర్వాత మా గెస్ట్ వీడియోతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది గెస్ట్ కాదు, ఇంకా మాలో ఒక మెంబర్ అనమాట. ఇంక నుంచి ఆమెతోనే వీడియోస్ వస్తాయి. చాలా ఎంటర్టైన్మెంట్గా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ చేయండి. మీకు ఆ డాగ్ నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నేను రెమో జాయ్ 2 పేర్లో ఏ పేరు బాగుందో చెప్పండి. అండ్ అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.